స్వయంభూగా వెలిసిన మన ఎండల మల్లికార్జున స్వామి వారి దగ్గర ఒక 4 సంవత్సరాల క్రితం ఒక సంఘటన జరిగింది. ఏంటంటే, సాయంకాలం 6 అయితే మన దేవస్థానం వైపు ఎవ్వరు కూడా రారు. ఎందుకంటే అక్కడేవో అద్భుతమైన శక్తులు తిరుగుతున్నాయని, చాలా పెద్ద నాగుపాము అక్కడక్కడే తిరుగుతూ ఉంటుందని, అటువంటి టైంలో మనం వెళ్ళకూడదని చాలామంది ఆ చుట్టుపక్కల గ్రామాలన్నింటికీ కూడా ఒక రకంగా ఈ విషయం అప్పటి నుంచో నాని ఉందండి. అటువంటి ఆ ఎండల మల్లికార్జున స్వామి వారి దగ్గర పగలు రాత్రులు ఒక్కడనే అక్కడ ఉంటున్నాను. అప్పుడు చుట్టూ కాంపౌండ్ అది అవ్వలేదు. నా దగ్గర మారుతి ఓమ్ని కారు ఒకటి ఉండేది. ఆ కారులోనే బయట ఎక్కడో ఏ ఒక కన్స్ట్రక్షన్లో రియల్ ఎస్టేట్లో ఏమన్నా చేసుకోవడం, ఆ సాయంకాలం వస్తే ఆ సన్నిధానంలో స్నానం చేసి పూజ చేసి పడుకోవడం చేస్తుండేవాడిని. ఒకరోజు రాత్రి 10 అవుతుంది ఇంచుమించుగా, వచ్చి స్నానం వచ్చేసి పూజ చేసుకొని గుడి లోపలికి వెళ్ళటం అవ్వలేదు. చిన్న మట్టి రోడ్లో వేయించుకున్న మట్టి రోడ్డు దగ్గర కారు ఆపి ఆ కారులోనే పడుకునేవాడిని. అప్పటికి ఇంక వెనకాల స్లాబు ఈ ముందు పక్కన ఏమీ వేయలేదు కనుక బయట ఉంటే దోమలు ఇవన్నీ ఇబ్బందిగా ఉంటుందని కారులో పడుకునేవాడిని. కారులో పడుకున్నాను. సుమారు ఒక 2:15 ఆ సమయంలో టక్కన మెలకు వచ్చింది. మెలకు వచ్చి ఆ కారు అద్దంలో నుంచి రోడ్డు వైపు కాలు పెట్టి పడుకున్నాను. ఇలా కళ్ళు తెరిచి చూస్తే చీకటి మట్టి రోడ్డు, లైట్గా చందమామ వెన్నెలాగా చిన్న రోడ్లాగా కనిపిస్తుంది. కొంత దూరంగా ఒక వికృత రూపం, ఇంచుమించుకు ఒక 7 అడుగులు 8 అడుగులు ఎత్తుండి, ఇలా చేతులు అనేక రకమైన ఇలా చేతులు ఊపుకుంటూ ఒక వికృతంగా రోడ్డు మీద నుంచి అలా వస్తుంది. ఒక్కసారే మెలకు రావడం, అలా చూడటం, అది అలా విచిత్రంగా కనబడటం, ఇదేంటి ఈ టైంలో ఇలా వస్తుంది అని చెప్పి అలా చూసి సమయం ఎంత ఇలా టైం చూస్తే 2:15 దగ్గర అవుతుంది. ఈ సమయంలో ఎవరు అబ్బాయి ఇలా వస్తున్నారు అని చెప్పి అనుకుని ఇంకా అలా చూస్తున్నాను. ఈలోగా మన గుడి శివలింగం ముందు గేటు, ఐరన్ గేట్ పెట్టాం కదండి, ఆ గేటు దబ్ 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 సౌండ్ వస్తుంది. ఇదేంటి ఈ టైంలో ఎవరు గేట్ తీస్తున్నారు, అలా సౌండ్ వస్తుంది ఏంటని చెప్పేసి అది అలా చూశాను. యువతల ఇలా చేతులు ఊపుకుంటూ వచ్చింది కదండి, అది ఆగిపోయింది. ఇక్కడ ఎప్పుడైతే శబ్దం వచ్చిందో అక్కడ ఆగిపోయింది. మళ్ళీ ఇక్కడ ఈ శబ్దం ఆగింది. ఆగిన తర్వాత మళ్ళీ అది అలా చేతులు ఊపుకుంటూ మళ్ళీ అలా ముందుకు రావడం మొదలైంది. ఇదేంటి ఎలా వస్తుందని చెప్పి అలా చూస్తున్నాను. మీకు ఈ సెకండ్స్లో చెప్తున్న సమయంలో జరుగుతుందండి. మళ్ళీ ఎప్పుడైతే అలా చేతులు ఊపుకుంటూ వస్తుందో రెండోసారి దబ్ 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 అని గట్టిగా గేటు సౌండ్ రావడంతో అక్కడది ఆగి మరి కనిపించలేదండి. ఒక్కసారి పూర్తిగా మేల్కొని ఆ వ్యాన్లో నుంచి దిగి ఆ శివలింగం దగ్గరికి వెళ్ళి మనసారా, అయ్యా పరమేశ్వర ధన్యోహం తండ్రి, నిజమే కదా, ఈ సమయంలో ఎవరొచ్చి ఏం చేసినా కూడా అరిచి కేకలెట్టిన రక్షించండి రక్షించండి కేకేసినా కూడా ఇరుపంచులో ఊరు లేదు, ఎవ్వరు పిట్ట మనిషి కూడా కనబడరు. అటువంటి ప్రాంతంలో ఏది కూడా రాకుండా నన్ను ఇలా రక్షిస్తున్నావా తండ్రి అని చెప్పి మనస్ఫూర్తిగా శివలింగాన్ని గుండెలకు హత్తుకుని కన్నీటితో ఆ పరమేశ్వరుని ప్రార్థించుకున్నాను. ఎలాగైనా కూడా ఈ దేవస్థానం పూర్తి చేయాలి తండ్రి అని మనసారా అప్పటి నుంచి ఇంకా ఎక్కువ దృఢ నమ్మకం కలిగి ఈ దేవస్థానం నిర్మాణం చేస్తున్నాను.